డైట్ ద్వారా ఇన్‌ఫర్టిలిటీ సమస్యని తగ్గించుకోవచ్చా? ఖచ్చితంగా యెస్ అండి. ఇప్పుడు ఎంత మీరు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా, టాబ్లెట్స్ మింగుతున్నా గూడా, అల్టిమేట్‌గా మీరు ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. సో, ఈ డైట్‌లో ఎటువంటి డైట్ మన ఎగ్ క్వాలిటీకి తోడ్పడుతుంది. సిమిలర్‌లీ స్పెర్మ్ సైడ్ నుంచి కూడా. సో, మెన్ కావచ్చు, విమెన్ కావచ్చు. ఎగ్ హెల్త్‌కి గాని, స్పెర్మ్ హెల్త్‌కి గాని మీ డైట్ ఏదైతే తీసుకుంటున్నారో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేలాగా చూసుకోండి. మీ డైలీ డైట్ అది ఇప్పుడు ఇండియన్స్‌కి ఒకలాంటి డైట్ ఉంటుంది. అమెరికన్స్ ఒకలాంటి డైట్ ఉంటుంది. బట్ అందరూ గూడా ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్‌ని మీ డైట్‌లో ఇన్కల్కేట్ చేసుకోవాలి. సో, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వచ్చేసి ఆల్వేస్ ఆల్ బెర్రీస్ అన్నమాట. స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ. సో, ఆల్ దీస్ బెర్రీస్ ఏవైతే ఉంటాయో వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హై ఉంటుంది. దానికి సెకండ్ వచ్చేసి టొమాటోస్‌లో గూడా చాలా హై యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ ఉంటాయండి. ఇవి మంచివి. నెక్స్ట్ నట్స్. నట్స్‌లో సన్‌ఫ్లవర్ సీడ్స్ కావచ్చు, పంకిన్ సీడ్స్ కావచ్చు. సో, ఇలాంటి కొన్ని స్నాక్ లాగా మేబీ ఇన్ ద ఈవెనింగ్ లేదా మార్నింగ్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ నట్స్. నట్స్‌లో బాదాం మంచిది. వాల్‌నట్స్ మంచివి. సో, ఇటువంటి నట్స్ కూడా మీరు డైట్‌లో యాడ్ చేసుకునే ప్రయత్నం చేయాల్సుంటుంది.